వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఐఐటి, జేఈ, నీట్ లాంటి ఎగ్జామ్స్తో పాటు మరెన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వారి గైడెన్స్తో ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ కెరీర్లో సెటిల్ అవ్వడానికి కారణం అవుతున్నటువంటి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇవాల్టి టాపిక్ వచ్చేసి చదువును తప్పించుకునే స్టూడెంట్స్ మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి, పేరెంట్స్ ఎలా జస్టిఫై చేసుకుంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. మరి దీనికి సంబంధించి సతీష్ గారు ఏం మాట్లాడతారో విందాం. సతీష్ గారు నమస్కారం. అండి. అంటే జనరల్గానంటే చాలామంది ఇళ్లలో ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే, మన దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళలో చాలామందిని మేము చూస్తున్నాం ఏంటంటేనంటే, మా పిల్లవాడు ఇలా అన్నాడు, మా పిల్లవాడు ఇలా మాట్లాడుతున్నాడు. సరే ఏంటి సార్ అసలు ఇది కరెక్ట్గా మాట్లాడుతున్నాడా, కరెక్ట్గా మాట్లాడలేదా, అసలు వాడిని నమ్మచ్చా నమ్మకూడదా, అసలు ఇది కరెక్టా కాదా, ఆ మాటలు పట్టుకుని మేము ముందుకు వెళ్ళాలి వద్దా, అసలు ఈ రకంగా మాట్లాడితే వద్దున అసలు ఈ పరిస్థితి ఏంటి, ఇలాగ రకరకాల ఆలోచనలు రకరకాల డౌట్స్తో పేరెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. స్పెసిఫిక్గా ఈ టాపిక్ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, కొంతమందికి పేరెంట్స్ పాపం అంత అవగాహన ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే మాటల ద్వారా అట్లీస్ట్ మీరు గెస్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి ఏదో ఈరోజు ఇప్పుడు ఈ పూట గడవడం గురించి, దానికి ఏదో సామెత అండి, ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు కదండి. అంటే ఈ పూట గడవడం గురించి ఏదైనా మాట్లాడతాడు వీడు, రేపు కూడా రేపు చూసుకుందాంలే, అంతే కదండి. ఈరోజు భోజనం కావాలంటే ఏదో మాట్లాడి భోజనం మీరు చేస్తారు కదా. అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు సామెత గుర్తు రావట్లేదు. కానీ ఇట్లాగా జనరల్గానంటే పిల్లల పాపం అంటే వాళ్ళకి తెలిసి చేస్తారని అన్న కానీ తెలియక కొంత ఇగ్నోరెన్స్ వల్ల, తెలియకపోవడం వల్ల, అమాయకత్వం వల్ల, మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు ఏంటంటేనంటే చదువు అనేది భారంగా ఫీల్ అయ్యే విద్యార్థులు వీళ్ళందరూ. చదువుని కొంచెం ఎంతో కొంత మనకి అవసరమనో, క్యూరియస్గా ఉందనో, లెర్నింగ్ చేద్దాం అనుకున్న విద్యార్థులకైతే ఇబ్బంది లేదు. కొంతమంది చదువే మనకి భారం. చదువు ఆ చదువే భారం అనుకుని దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనుకున్నటువంటి విధానం మైండ్లోకి వచ్చి వేరే ఆల్టర్నేటివ్ వేసి ఎతుకుద్దండి. ఇప్పుడు ఒక పని మీకు నచ్చలేదు అనుకోండి, మీకు అంతే కదా, ఒక పని నచ్చని మనిషి ఏ మనిషి అయినా కూడా, ఒక వ్యక్తి నచ్చకపోయినా, ఒక పని నచ్చకపోయినా, ఏది చేయకపోయినా ఆల్టర్నేటివ్గా మైండ్ ఆలోచన మొదలుపెట్టేస్తుంది. మైండ్ కొన్న పవర్ అది. మీకు బాగా నచ్చిన మనిషి, నచ్చిన పనిలో ఉన్నవాడికి ఆల్టర్నేటివ్ ఆలోచించడండాడు, అంతే కదండి. మీరు ఎప్పుడైతే ఒక పర్టికులర్ దాంట్లో మీరు సరిగా సాటిస్ఫై అవ్వకపోయినా, మీకు రాకపోయినా, మీకు చేత కాకపోయినా, మీ వల్ల కాకపోయినా, ఆబ్వియస్గా వేరే ఆలోచనలో వచ్చిన ఐడియాసే ఈ మాటలండి, అంతే కదా. మీకు నొప్పి వస్తుంది కదా, ఒక చోట మీరు నొప్పి తీసుకోలేకపోతున్నారు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఫస్ట్ మాట్లాడే మాట ఏంటంటే, దయచేసి అర్థం చేసుకుంటామా, చదువుని తప్పించుకుంటా, నేను బిజినెస్ చేస్తాను, ఎంటర్ప్రైజర్ అవుతాను, దీనికి చదువు ఎందుకు, చాలామందిని నేను చూస్తున్నాను కదా, చదువు లేకుండా వ్యాపారం చేసి ఎంతోమంది గొప్పవాళ్ళు అవుతున్నారు కదా, నేను బిజినెస్ చేస్తాను. ఇది స్టాండర్డ్ డైలాగ్ అంటే. బిజినెస్ చేయడానికి కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు సార్. అది వాడి అన్నీ అలా, ఇది ఫస్ట్ చెప్పగానే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు, ఇది తప్పు. రెండో రకమైనటువంటిది ఏం చెప్తారంటే, యాక్చువల్గా ఏంటంటే, అసలు చదువు అనేది అవసరం ఏముంది, చదువు లేకుండా చాలామంది బతకట్లేదా, చదువు ఒకటేనే మనిషికి ఆధారం అంటాం. ఈ మాటలండి, ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. అట్లాగే ఎంతో నాలెడ్జ్ నాకు ఉంది, మార్కులతోనే నువ్వు కొలతేస్తావా, మార్కులతో పని ఏంటి, నాలెడ్జ్ ఇంపార్టెంట్ కదా, నాకు బోల్డ్ నాలెడ్జ్ ఉంది, బోల్డ్ ఐక్యం ఉంది, మార్కులతో ఎందుకు నువ్వు కొలతేస్తావు, మార్కులు లేవు కానీ నాకు నాలెడ్జ్ ఉంది అని అంటాడు అడిగాడే. అర్థమైందా? అట్లాగే జనరల్గా నేను తెలివైన వాడిని, నా తెలివితేటలకు సరిపడా మాస్టర్ లేడు, నా తెలివితేటలకు సరిపడా క్లాసెస్ జరగట్లేదు, నా తెలివితేటలకు సరిపడా హోంవర్క్ సరిగా లేదు, అందు గురించి నేను చదవను, నా ఫ్రెండ్స్ నన్ను హ్యూమిలేట్ చేస్తున్నారు, స్కూల్ కరెక్ట్గా లేదు, నాకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, ఇలా రకరకాలుగా స్కూల్లో ఉన్నటువంటి కారణాలు చెప్పి మాట్లాడే వ్యక్తులు కానీ, అలాగే నాకు చాలా ఐక్యూ ఎక్కువ ఉంది,
నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వాలి కాబట్టి నేను ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను ఎందుకు చదవాలి? నేను ల్యాప్టాప్ ఇస్తే చక్కగా నేను C++ లేకపోతేనేమో పైథాన్ నేర్చుకుని నేను ఇప్పటి నుంచి కంప్యూటర్ సైన్స్ నేర్చుకుని గొప్ప వ్యక్తిని అవుతాను కదా, నాకు ల్యాప్టాప్ ఇవ్వండి. అసలు నాకు ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పని ఏంటి? అలాగే నేను ఒక స్పెషలిస్ట్ అయిపోతాను ఇప్పటి నుంచే, అసలు ఈ సబ్జెక్టులతో నాకు పని ఏంటి? నేను డైరెక్ట్గా ఏదో బిజినెస్ కోర్సో మేనేజ్మెంట్ కోర్సో లేకపోతే నేను లేకపోతే ఒక కెమిస్ట్రీ ఒకటి నాకు ఇష్టం కాబట్టి కెమిస్ట్రీ ఒకటి చదివి సైన్సిస్ట్ అయిపోతాను, సంథింగ్ లైక్ దిస్. సంబంధం లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి సంబంధం లేకుండా మాట్లాడే విధానం కానీ. అలాగే పక్కనున్న విద్యార్థులతో కంపేర్ చేసుకుంటారు కొంతమంది. ఆ పక్కన ఉన్నవాడు బాగా చదివాడు, ఆడికంటే తక్కువ చదివి నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నేను బాగా తెలివైనవాడిని కాబట్టి వచ్చినాయి అనుకోవచ్చు. లేదు అంటే వాడు అంత 24 గంటలు చదువుతూనే ఉన్నాడు, ఇంక జీవితంలో ఆడి ఇంకా జీవితం అంటే ఆడి తెలియకుండా ఓన్లీ పుస్తకాలతోనే ఉంటున్నాడని చెప్పేసి వాడి మీద జాలి పడినట్టు నటించి పేరెంట్స్కి చెప్పడం. చదివాడి మీద ఇప్పుడు జాలి పడకండి. కర్మ ఏంటంటే మిమ్మల్ని చూసి మీరు జాలి పడటం మానేసి ఆడి మీద జాలి పడుతున్నారు వాళ్ళు. అది జలసీతో జరుగుతున్నటువంటి విధానం. అది ఎప్పుడైనా సపరేట్గా చెప్తాను. ఒక చదివేవాడిని చూసి ఈడేంటి అత్మని ఎలా చదువుతున్నాడు అన్న ప్రతి పేరెంట్ జలసీతో ఆ మాట అంటాడు. ఆడింట్లో ఉన్న పిల్లడు చదవరు కాబట్టి ఆ విషయాన్ని వాడు ఒప్పుకోడు అంతే, పేరెంట్ ఒప్పుకోడు అంతే. సరే అది పక్కన పెట్టండి. అట్లాగే బ్రతకడానికి చదువు ఒకటేనే అవసరం? చాలా రకాలుగా ఉన్నారు కదా, పెద్ద పెద్ద గొప్ప గొప్ప లీడర్స్ అవ్వాలి, లీడర్స్ అయి కూడా నేను చేయొచ్చు. ఇలాగా రకరకాలుగా చదువు అవసరం లేదు అని ఎక్కువగా ఏదో ఒక రకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జస్టిఫై చేయడం కానీ, ఈ కోర్సు నాకు అవసరం లేదు, ఇష్టం ఈ కోర్సుతో నాకు పెద్దగా ఉపయోగం లేదు అని అంటాం కానీ, ఈ మార్కులతో నాకు ఉపయోగం లేదంటాం కానీ, లాస్ట్లో చదివితే నాకు మార్కులు వస్తాయి కదా ఇప్పటి నుంచి ఎందుకు చదవాలి అంటాడు. ఇప్పుడు తప్పించుకోవచ్చు కదా. ఇప్పుడు కూర్చుని నెప్పు తీసుకోవడానికి ఇష్టం ఉండదు వీళ్ళకి. ఓన్లీ కబుర్లు మాత్రం బాగా చెప్తారు. ఆ కబుర్లు విని మురిసిపోతున్నారు పేరెంట్స్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలివి ఉందని చెప్తూ ఉంటాడు. వీళ్ళు పేరెంట్స్ నమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఎగ్జాంపుల్ నేను వేరే వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ద టాప్ మోస్ట్ ఐక్యూ లెవెల్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ IGCSO కానీ లేకపోతే RMO INMO లాంటి ఎగ్జామ్స్ కానీ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు క్రాక్ చేస్తారంటే ఇట్స్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ అయ్యి. భారతదేశం మొత్తం 30 మంది కూడా వెళ్ళరు క్యాంప్కి, 35 మంది. అలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేసిన తర్వాత కూడా అంటే చక్కగా 11th 12th వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రోజుకి 10 గంటలు 12 గంటలు చదువుతారంటే మరి ఆడికంటే ఐక్యూ ఆడికనే ఎక్కువ ఉందా? అలాంటి ఐక్యూ ఉన్నాడు కూడా చదువుతున్నాడు. ఎందుకంటే చదువు అనేది కంటిన్యూస్గా చేస్తే తప్ప అది మనకే రాదు. ఇట్స్ అన్లిమిటెడ్ అండి అది. అంతే తప్ప నాకు తెలివి ఉంది, నాకు తెలివి ఉందని ఎవడికాడు అనుకుంటాడో స్టూడెంట్ వాడు తెలివినడు కాదు. ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జస్ట్ నేను స్మాల్ పార్ట్ అంతే, చాలా ఉంది అనుకునే విధానం ఎవడైతే ఉంటాడో ఆడు కరెక్ట్ స్టూడెంట్. ఎవడైతే మా అబ్బాయి తెలివైనడని చెప్పి పేరెంట్ అంటాడో, ఎవడైతే స్టూడెంట్ నేను తెలివైనని చెప్పి అనుకుంటాడో ఇన్ఫీరియారిటీతో అనుకున్నటువంటి వ్యక్తులు తప్ప నిజమైనటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళ ఇన్ఫీరియారిటీ అది. మీరు అనొచ్చు మరి ఇట్లన్నింటినీ చెప్పారు కదా, దీని సొల్యూషన్ ఏంటి? ఇవన్నీ ఉన్నప్పుడు మరి పేరెంట్స్ ఆన్సర్ ఏం చెప్పాలి? అంతే కదా, మరి అన్నీ చెప్తున్నాడు కదా పిల్లడు చెప్తున్నాడు. పేరెంట్స్ దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి ఆన్సర్ మీరు పిల్లలకి ఏ విధంగా చెప్పాలన్నది నేను చెప్తాను, దయచేసి అర్థం చేసుకుని చెప్పండి. లైఫ్లో మీరు ఏ పని చేయాలన్నా, ఒక బిజినెస్సా లేకపోతే ఏ పని చేయాలన్నా, ఎనీథింగ్ అండి లైఫ్లో బేసికల్గా కావాల్సినటువంటి క్వాలిటీస్ని ఒకటి డిసిప్లిన్. ఏది చేయాలన్నా మీరు పాలిటిక్స్లోకి వెళ్ళండి, బిజినెస్లోకి వెళ్ళండి, చదవండి, ఉద్యోగం చేయండి, ఎంటర్ప్రెన్యూర్ అవ్వండి, ఎనీథింగ్ అండి, లెట్ ఇట్ బి ఎనీథింగ్. డిసిప్లిన్ కావాలి, పంక్చువాలిటీ కావాలి, టైం మేనేజ్మెంట్ కావాలి, ఎలాంటి వీక్నెస్కి లోను కాకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళకూడదు, హార్డ్ వర్క్ చేయడం రావాలి, ఒకటి పట్టుకుంటే నెవర్ గివ్ అప్ వదలకూడదు, ప్రెజర్ని తీసుకోవాలి. అంతే కదండి, ప్రెజర్ని తీసుకోవాలి కదా. ఇవన్నీ కూడా లైఫ్లో ఏది చేయాలన్నా కావాలన్న విషయాన్ని ఫస్ట్ బలంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. ఇవన్నీ మరి ఎక్కడ వస్తాయి? నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడో రావాలి కదండి. ఇవన్నీ రావడానికి ఖాళీగా కూర్చొని చదువు తప్పించుకుని ఏవైతే కౌరులు చెప్తున్నాడో అవన్నీ వచ్చినట్టు కాదు. అడిగి ఒక విద్యార్థికి దశలో 22-23 సంవత్సరాల వయసు వరకు ఈ క్వాలిటీస్ని ఎక్వైర్ చేసేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒకటి చదువు. మీరు ఒకటి పట్టుకున్నారు,
మాస్టర్ చెప్పాడు, మీకు రాలా, అయినా వచ్చేదాకా చదువుతున్నారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ నెవర్ గివ్ అప్. అదో స్కిల్. డైలీ కన్సిస్టెంట్గా చదువుతున్నారు, డిసిప్లిన్. మాస్టర్ పాఠం చెప్పిన అర్థం కావట్లేదు, అయినా నీ మనసు ట్రై చేస్తుంది, వదలకుండా, పేషెన్సీ. రెగ్యులర్గా చదువుతున్నారు, చక్కగా పంక్చువల్, హార్డ్ వర్కింగ్. ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నీ ఏదో ఒక టార్గెట్తో ఒక చదువుని కానీ ప్రాపర్గా చదవగలిగితే చదువుతో పాటుగా అండర్లైన్ చేయాలి మీరు. ఇవి వస్తాయండి. దీంతో బతకగలం, ఉద్యోగం లేకపోయినా. దీంతో వ్యాపారం చేయగలం, దీంతో ఏ పని చేయగలం. చదువు లేకుండా తప్పించుకునే విధానం ఏదో మాటలు మాట్లాడి ఏదో నేను చేస్తాను అన్నది ఏదైతే ఉందో, ఏదో నేను చేస్తాను, ఏదో నేను అవుతాను అన్నది మీరు అండర్లైన్ చేసుకుని ఆ ఏదో అవ్వడానికి కావాల్సిన స్కిల్ సెట్ ఇదండి. ఆ స్కిల్ సెట్ చదువు ద్వారా కాకుండా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ స్టూడెంట్కి ఇంకా వేరే ఏ రకంగా కూడా వచ్చే అవకాశం లేదు. మీరు అనొచ్చు, సార్ స్పోర్ట్స్ ఆడినా కూడా వస్తాయి కదండి. వస్తాయి. మేబీ మిడిల్ క్లాస్ పిల్లలు లక్షల్లోనూ కోట్లలోనూ ఒకళ్ళిద్దరు మాత్రమే స్పోర్ట్స్ పర్సన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది నేను చెప్పను. కానీ బట్ స్పోర్ట్స్ పర్సన్ కూడా వస్తాయి. వాడు పొద్దున 5 గంటలకు లెగుస్తాడు, డిసిప్లిన్. వాడు పంక్చువల్గా ఉంటాడు, వాడు రోజు వాడతాడు, కన్సిస్టెంట్గా ఉంటాడు. వాడికి నెవర్ గివ్ అప్, ఓడిపోయిన ప్రతిసారి గెలవాలనుకుంటాడు. వాడు ఒక రకమైన కన్సిస్టెన్సీ ఉంటుంది. ఈ చదువులో ఏవైతే స్కిల్స్ వస్తాయో స్పోర్ట్స్ పర్సన్ కూడా స్కిల్స్ వస్తాయి. స్పోర్ట్స్ పర్సన్ కూడా కన్సిస్టెంట్గా ఆడితే సంవత్సరాల పాటు ఆడాలి. అది నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జనరల్గా మనం రికమెండ్ చేయలేం. ఎందుకంటే అవన్నీ చాలా రకరకాల పాలిటిక్స్, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. గట్టి పట్టుమని 100లో 10 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి అదే రాని చేతకానోడికి 1,00,000 మందిలో 10 మంది నేను క్రికెట్ ప్లేయర్ని అవుతానంటే కాదు కదా. సార్ ఇక్కడ నాదొక క్వశ్చన్. చాలామంది మెజారిటీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అందరు స్టూడెంట్స్కి పేరెంట్స్ చెప్పేది ఇదే మాట, చదవాలి, మనం చదువుతూనే ఎదగాలి అని చెప్పి. అయినా స్టూడెంట్స్ అందరూ ఏం పట్టించుకోరు సార్. అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటేనంటే ప్రపంచంలో ఇప్పుడున్న గ్రేట్ లీడర్స్ అందరూ కూడా, గ్రేట్ పర్సనాలిటీస్గా మనం చెప్పుకున్న అందరూ కూడా ఒక నార్మల్ పర్సన్, ఒక చిన్న కూలి పని చేసుకుని ఇంట్లో పిల్లవాడు కొడుకు కూడా చదువుకుని ఎక్కడో పల్లెటూరులో ఏదో పొలం పని చేసుకుని బతకవలసిన వాడు కూడా ఈరోజు గొప్ప గొప్ప ప్లేస్లో ఉన్నారు లేరా? వాళ్ళు వెళ్ళిన ప్లేస్ మరి చదువు తప్పక వేరే రకంగా వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు? ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ కూడా తీసుకు. చాలామంది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుని పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్లో ఉన్న సీఈఓస్ దగ్గర నుంచి అంటే మీరు అనొచ్చు, పొలిటీషియన్ అవ్వలేదా చదవకుండా? మా ఇంటి పక్కన ఉన్నవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అవ్వలేదా నువ్వు అనొచ్చు. దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే 2022కు ముందు ఉన్నటువంటి వ్యాపారాలు వేరు. దీస్ ఆర్ కాల్డ్ నాన్ టెక్ కంపెనీస్. ఇప్పుడు వచ్చేది వేరు. తెలివి ఉంటేనే టెక్, తెలివి ఉంటేనే డీప్ టెక్లోకి వెళ్తున్నాం కాబట్టి టెక్నాలజికల్గా స్కిల్స్ ఉండి చెయ్యాలి. అలాగే చదువుకునే విద్యార్థికి ఉన్న ముఖ్యమైనటువంటి అలవాటు ఏంటంటేనండి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వడానికి. ఈ రోజుల్లో బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వకుండా ఉన్నటువంటి అంతకంటే గొప్ప విషయం ఏంటి? అది సీరియస్గా చదివే స్టూడెంట్కి అలవాటు అవ్వదు. ఎందుకంటే అంత టైం లేదు కాబట్టి ఆడు మంచి కాలేజీకి వెళ్ళి చదువుకుంటాడు కాబట్టి. పోరంబోక్ కాలేజీ, టైర్ 3 కాలేజీలు, ఈ డీమ్డ్ ఎంసెట్ కాలేజీలకు పోతే వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి కాబట్టి. అంటే మీరు చదవడం అనేది బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, హార్డ్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది, వీక్నెస్ అలవాటు పడకుండా ఉపయోగపడుతుంది. ఈ క్వాలిటీస్ వస్తున్నాయి కదా, ఈ క్వాలిటీస్తో నువ్వు బతుకుతూ ఉంటున్నాను నేను. నువ్వు ఉద్యోగం చేయమని పర్లేదు నాకు, అంతే కదండి. అందువల్ల ఏంటంటేనంటే చదవడం అనేది ఎక్కడో నార్మల్గా ఉన్న నేను ఇక్కడ లేనా? కరెక్టే సార్. మీరు అనొచ్చు దేనికి పనికిరాడు కూడా మా ఊళ్ళో కూడా ఉన్నాడు అని అనొచ్చు. బట్ నువ్వు చదివిని తప్పించుకోవడానికి నువ్వు జస్టిఫై చేసుకునే విధానంలో నీకు వచ్చిన ఎగ్జాంపులే తప్ప రియల్గా నీ హార్ట్లోంచి వచ్చిన ఎగ్జాంపుల్ కాదు. నీ చేతకాక చెప్తున్న ఎగ్జాంపుల్ అది. చేతకాక చెప్తున్న ఎగ్జాంపుల్. నీకు ఒకటి చేత కానప్పుడు నువ్వు ఒక మైండ్కి ఒక ఎగ్జాంపుల్ తెచ్చుకుంటావు కదా, అలా తెచ్చుకున్న ఎగ్జాంపుల్ అది. పేరెంట్స్ కూడా చాలామంది లీడర్స్ అవుతారు కదా, చదవాలి. లీడర్స్ ఎవడయ్యాడు చదవకుండా? లీడర్స్ అవ్వడానికి కావాల్సిన గట్టిగా 24 గంటల పాటు ఫోనే చేతిలో లేకుండా, ఫోన్ వదిలేసి ఉండలేని పరిస్థితిలో ఉన్న దిగజారిపోయినటువంటి పిల్లలను పట్టుకుని సిగ్గు లేకుండా పేరెంట్స్ చదువుతో పని ఉంది, చదువు లేకుండా కూడా లీడర్స్ అవుతున్నారు కదా, బిజినెస్ మెన్. ఏంటి పట్టుమని 24 గంటల పాటు ఫోన్ చేతిలో లేకుండా ఉండలేడాడు. ప్రతి 60 సెకండ్లకి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ భారతదేశంలో సర్వే చెప్తుంది, ప్రతి 60 సెకండ్లకి క్లాస్ రూముల్లో కూడా అండర్లైన్ చేయండి, ప్రతి 60 సెకండ్లకి మొబైల్ చేతితో పట్టుకుని చూస్తాడు.
అంటే ఎవ్రీ 60 seconds మొబైల్ చూడాలాడు. అలాంటి కల్చర్లో ఉన్నాం మనం. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు పేరెంట్స్. చదవకపోతే ఏముందిలేండి సార్, ఇటు లీడర్ ఏదో ఒకటి నా వ్యాపారం ఉంది, పని చేసుకుంటే లీడర్ ఏముంది, క్వాలిటీ ఏ స్కిల్స్ వచ్చింది అడిగి. డ్రగ్స్ అలవాటు అవుతే, పబ్బు అలవాటు అవుతుంది, లేకపోతే 4 పోరం బొక్కలు వేసి తిరుగుతాడు. ఇది కాదు కదా. మొన్న కూడా ఒక పేరెంట్ వచ్చాడు, బోల్ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఒరే ఎదవా నేను చెప్పాను అడిగి. ఒకప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే నా చిన్నప్పుడు నెల పట్టిది. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చేవనుకో పొద్దునకి, మీరు మొబైల్ చేతిలో ఉందనుకో, గ్యామ్లింగ్ కడితే మధ్యాహ్నానికి అయిపోతాయి 100 కోట్లు. 100 కోట్లను కూడా గంటల్లో ఆవిరి చేసి టెక్నాలజీలో ఉన్నాం మనం. ఏంటి ఇచ్చింది నీ మొక్క, నువ్వు ఎంత ఇస్తావని అడిగాను నేను. వాడికి కావాల్సింది ముందు డిసిప్లిన్ రావాలరా. ఫస్ట్ డబ్బులు ఇచ్చావు, పోగొట్టడానికి ఎంతసేపు పడుతుంది మీరే చెప్పండి. మొబైల్ చేతిలో ఉంటే ఇప్పుడు మీకు బెట్టింగ్లా ఉన్నాయి కదా, అలవాటు అయిందనుకోండి. డ్రగ్స్, పబ్బు, బెట్టింగ్, సలవాయి, మొబైలు, అమ్మాయిలు సరిపోయినాయి కదా 5. ఖాళీగా ఉన్నాడికి ఈ తప్పేం వస్తాయి కదండి. ఖాళీగా ఉన్నవాడికి ఈ తప్పేం వస్తాయండి. అదే ఇన్సిడెంట్ కదా సార్, ఫోన్ లాక్కోవడం వల్ల టీచర్ని ఎవడో కొట్టేసింది ఆ పిల్ల. మరి ఘోరం ఇది. చెప్పించి కొట్టేసింది, చెప్పు తీసి. విలువలు కూడా మరి పేరెంట్స్ని ఏమన్నా ఇప్పుడు మా అత్తమాను సతీష్ గారు పేరెంట్స్ని తిడుతున్నారని చెప్పి నన్ను నా మీద పడిపోతే ఏం ఉపయోగం? ఫ్యాక్టే చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటేనంటే ఫస్ట్ నేనేమంటానంటే ఎలా బతకడం గురించి, ఉద్యోగం గురించి చెప్పట్లేదంటే ఇది. అసలు ముందు మంచి సిటిజన్ అవ్వడానికి క్వాలిటీస్ రా బాబు. కనీసం ఈ రకంగాను ఎంగేజ్ అయితే, నువ్వు చదువు రూపంలో ఎంగేజ్ అయితే, నువ్వు చదువుకుని బాగుపడతా, ఉద్యోగం వస్తలేదు పక్కనెట్టి, అసలు కనీసం ముందు మంచి క్వాలిటీస్ అని వస్తారా బాబు. ఈ క్వాలిటీస్తో ఏదో రకంగా బతుకుతావురా బాబు అని చెప్తున్నాను నేను, అంతే. అందుకని చదువుని తప్పించుకోవడానికి చెప్పి మాటలనే మీరు ముద్దులాడుకుని ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఆడికేం జేఈ ర్యాంక్ రావాలి, నీట్ ర్యాంకులు అని చెప్పట్లా. కనీసం మంచి క్వాలిటీస్ అయినా రానివ్వండి. పొద్దున లేకంటే డిసిప్లిన్ రాని, ఈ చెప్పిన క్వాలిటీస్ వస్తే చాలు. కనీసం ఇంకో రకంగా పోతాడు, ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీసే లేకంటే ఇంకేంటి నువ్వు చేసేది? ఏంటి నువ్వు చేసేది? ఏం లేదు కదండి ఇంకా. సో ముందు క్వాలిటీస్ పర్ఫెక్ట్. అందుకని స్కూల్ సిస్టమే తప్పండి, వరస్ట్ సిస్టమ్ అంది. ఇదివరకు ప్రేయర్ చెప్పేవాళ్ళు పొద్దున్న ఎలాగానే స్కూల్కి. లేదు ప్రేయర్ ఉందా? లేదు ప్రేయర్ లేదు, ఏమీ లేదు. సో ఇవి కొంచెం చూసుకోవాలండి. అందుగురించి ఏంటంటే ఈ మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎక్కువగా ఇవి మీరు అబ్జర్వ్ చేసుకుని ముందే కట్ చేసేయండి దయచేసి. ఈ పేరెంట్స్కి అంత తెలివి లేకపోవడం వల్ల పాపం ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, చదువుకున్న పేరెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. అట్లీస్ట్ మన వీడియోల ద్వారా కొంచెం నాలెడ్జ్ అన్న గెయిన్ చేసి, పోనీ వీటి ద్వారా మీ పిల్లల్ని కొంచెం ఎడ్యుకేట్ చేసి, మెచ్యూరిటీ చేసి, కొంచెం అవేర్నెస్ ఇవ్వండి అని చెప్తున్నా. అందరూ పేరెంట్స్కి పాపం తెలియదు కదండి. ఇప్పుడు నాకంటే ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, అందరికీ ఉంటుంది. కనీసం మన వీడియోల ద్వారా కనీసం ఇది ఒకసారి ఇంటే అర్థమయ్యి 2-3 సార్లు వినాలి. మన దగ్గర వచ్చి వింటారు పాపం. ఇన్ని కొంచెం మీ ఫస్ట్ నాలెడ్జ్ని బాగా గెయిన్ చేసుకుని ఒక 50-25 వీడియోలు ఉంటే అడిగి అర్థమవుతుంది. దాన్ని అప్పుడు పిల్లలతో మీరు చెప్పడంతే కొంచెం ఒక రకంగా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఓకే దీని గురించి మనం చదవాలనుకుంటా, ఇలా తప్పించుకోకూడదు అని చెప్పి చెప్పినట్లయితే ఇబ్బంది ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూశారు కదా, పట్టు పని కొన్ని గంటలు కూడా బుక్స్ ముందు కూర్చోలేని వాడు, చదవలేని వాడు ఫ్యూచర్లో ఇంకేం పని చేస్తారు? సో ఖచ్చితంగా పేరెంట్స్ ప్రతిదీ గమనించాలి. స్టూడెంట్స్కి వాళ్ళ ఏ ఇంట్రెస్ట్ ఉంది అనేది గమనించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి సతీష్ గారు చెప్తున్నటువంటి మాట. సో ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ లైఫ్. కీప్ వాచింగ్ Prime9 న్యూస్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.